ఆర్థికంగా స్థిరపడ్డ నెల్లూరు వాసులందరూ P4లో భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అందులో భాగంగానే జైన్ అసోసియేషన్, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నేతలతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. నారాయణను అసోసియేషన్ నేతలు ఘనంగా సత్కరించారు. స్కూల్ ఆధునీకరణకు తమ వంతు సహకారం అందిస్తామని మంత్రికి అసోసియేషన్ నేతలు తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం వీఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేసి ప్రారంభించామని, వీఆర్ హైస్కూల్ స్ఫూర్తితో మార్గదర్శకులు ముందుకొస్తున్నారని తెలిపారు. సిటీలోని 13 హైస్కూల్ని వచ్చే విద్యా సంవత్సరంలోపు వీఆర్సీ తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. సీఎం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం ఆశయం చాలా గొప్పదని కొనియాడారు. P4 కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. వీఆర్ హై స్కూల్ అనేది ఎంతో చరిత్ర గల స్కూలు, నెల్లూరు నడివొట్టులో ఉండేది. అటువంటి స్కూలుని గత ప్రభుత్వం మూసేయటం జరిగింది. అదే స్కూల్లో నేను చదవటం, అదే కాలేజీలో నేను చదవటం, అదే కాలేజీలో వర్క్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను, ప్రభుత్వం రాగానే వీఆర్ హై స్కూల్ మళ్ళా పునరుద్ధరిస్తామని. మాట చెప్పిన ప్రకారం మాట తప్పకుండా ఆ స్కూల్ని అటు మా యొక్క పిల్లలు సపోర్ట్తో, మరి ఎన్సీసీ గ్రూప్ సపోర్ట్తో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆ స్కూల్ని యాక్చువల్గా డెవలప్ చేసాం. ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇంటరాక్టివ్ డిజిటల్ బోర్డ్స్ కావచ్చు. దాదాపు 1050 మంది పిల్లలు ఈరోజు ఆ స్కూల్లో పేదలు నిరుపేదలు చదువుతున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఎవరంటే సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, కుసుమ అర్జవాడ, అక్కడి నుంచి సెలెక్ట్ తీసుకొచ్చాం. పేదలు నిరుపేదలు. అదేవిధంగా ఆ స్కూల్ని కొందరు వచ్చి చూడటం జరిగింది. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి గారు చూశారు. చూడంగానే నేను కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తానని మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కాలమ్స్ రైజ్ అయిపోయినాయి. డిసెంబర్ 31 16 రూములతో ప్లే గ్రౌండ్ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చూశారు. ఆయన కూడా వెంటనే నేను కూడా ఒక స్కూల్ తీసుకుంటానని ఆర్ఎస్ఆర్ స్కూల్ ప్లాన్ కూడా రెడీ చేశారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడే జైన్స్ అసోసియేషన్ మాట్లాడొచ్చాను. ఒకటే చెప్పాను, కంపల్సరీ కాదు, వాళ్ళు కూడా మేము ఒక స్కూల్లో అసోసియేట్ అవుతున్నారు. నేను ఇప్పుడు యాక్చువల్గా ది నెల్లూరు క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్, ఈ యొక్క అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ టీవీ కిషోర్ కుమార్ గారు, సెక్రటరీ పి ధనంజయ్, తర్వాత ట్రెజరర్ డి సునీల్ బాబు, మరియు వాళ్ళ కమిటీ మెంబర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కమిటీ మెంబర్లు అందరితో కూర్చొని చెప్పాను. వాళ్ళలో కూడా కొందరు అదే స్కూల్లో చదివిన వాళ్ళకు కూడా చెప్పాను. వాళ్ళు కూడా ఏదన్నా ఒక స్కూల్లో అసోసియేట్ కమ్మని. ఎటువంటి బలవంతం లేదండి, ఎటువంటి బలవంతం లేదు. మళ్ళీ దీన్ని కూడా కొందరు రాజకీయం చేస్తారు. ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. P4 ప్రోగ్రాం ఏంటంటే సొసైటీలో కొంత డెవలప్ అయిన టాప్ 10%, బాటంలో ఉండే 20% కొంత చేతినివ్వాలని. ఈ రాష్ట్రంలో 15 లక్షల మందిని రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది, పేదలు నిరుపేదలు. వాళ్ళకు కొంత చేతినివ్వాలి. నెల్లూరు సిటీలో అయితే నేను ఈ స్కూల్స్ని అడాప్ట్ చేయించి, ఆ స్కూల్లో ఉన్న స్కూల్ అడాప్ట్ చేసుకొని స్కూల్కి బిల్డింగ్ కొంత సపోర్ట్ చేసి ఫర్నిచర్ చేశారంటే ఆ స్కూల్లో ఉన్న పిల్లలు చేసినట్టే, అంటే ఆ కుటుంబాలు చేసినట్టే. ఎలా అవుతాం, ఏం చేస్తాం అనేది మేము మీటింగ్లో పెట్టుకొని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అండి. వాళ్ళందరికీ, ఆ యొక్క మెంబర్స్కి, దాంట్లో ఉన్న కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు తాతా వెంకట కిషోర్ కుమార్, ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. సార్ గారు నాకు ఈరోజు ఉదయమే తెలియజేశారండి, మీతో ఒక చిన్న అసోసియేట్ అవ్వాలి అనేసి. నేను దానికి స్వాగతిస్తూ, మీరు సమయం ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తామన్నాం. కరెక్ట్గా ఒక 1 అవర్లోనే మా దగ్గరికి వచ్చేసారు. సార్ చెప్పినట్లుగా మనం సమాజానికి కొంత ఇస్తాము, సమాజానికి మన సేవా సంస్థ నుంచి కొంత ఇస్తూ వాళ్ళని కూడా మెరుగుగా వాళ్ళ విద్యను పెంపొందిస్తామనేసి వారు చెప్పిన దానికి మేము కూడా అందరం కూడా సమ్మతించాము. మా అసోసియేషన్ మీటింగు రేపు అంటే మంగళవారమే ఉందండి.
ఆ మీటింగ్లో మేము కూడా అందరం చర్చించుకునేసి ఒక స్కూల్కి మేము కూడా ఏదైనా సహాయం చేయగలవారమా అనేసి మేము వారికి తెలియజేశాం. ఇటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు నెల్లూరు నారాయణ గారు నెల్లూరులో ప్రతి స్కూల్ని డెవలప్ చేసే దిశలో మొదటిగా విఆర్సీని డెవలప్ చేస్తూ మన దేశం మొత్తం ఆ స్కూల్ని చూసే విధంగా చేసినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.